ఇప్పుడు మేము ఇక్కడ రూమ్స్లో స్టే చేసాము. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి డే 2 అనమాట. డే 1 వచ్చేసి మేము అక్కడి నుంచి ట్రావెల్ చేసాము హైదరాబాద్ నుంచి శ్రీనగర్కి. ఈరోజు ఇక్కడ వచ్చేసి ఈరోజు ముగల లోకల్ పెట్టుకున్నాం, ఎందుకంటే కొంచెం క్లైమేట్ వచ్చేసి వెదర్ కొంచెం వర్షం పడేటట్టుంది. సో దట్ ఏంటంటే ఇక్కడ నిషద్ గార్డెన్స్ అని, ముగల్ గార్డెన్స్ అని, షాలిమార్ అని చెప్పి శంకరాచార్య టెంపుల్ లాస్ట్ తపోస్థలం ఉంది. అవి ఈరోజు చూసి ఈవినింగ్ అప్డేట్ చేస్తాం. డై ఇప్పుడు జ్యేష్ఠేశ్వర టెంపుల్కి వెళ్తున్నామండి. అదే శంకరాచార్య టెంపుల్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి మనకు శ్రీనగర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆల్మోస్ట్ లైక్ ఒక 1000 ఫీట్ హైట్లో ఉంటుంది. దీనికి ఏంటంటే 245 స్టెప్స్ ఉంటాయి మనకు. చాలామంది దీన్ని శంకరాచార్య టెంపుల్ అంటేనే గుర్తుపడతారు. అక్కడ మీకు జ్యేష్ఠేశ్వర టెంపుల్ అంటే కొంచెం రికగ్నిషన్ తక్కువ ఉంటుంది. శంకరాచార్య టెంపుల్ అనే అడగండి. చాలా ఓల్డెస్ట్ మాన్యుమెంట్ ఇది. ఎందుకంటే ఇక్కడ శివలింగాన్ని ఫస్ట్ వచ్చేసి గోపాదిత్య అనే ఒక రాజు వచ్చేసి 371 BCEలో దీన్ని ఇక్కడ చేస్తున్నారు, ఆయన ప్రతిష్ఠించినారు. ఓకే, ఇది వచ్చేసి దీన్ని గోపగిరి అని కూడా అంటారు అనమాట. దీన్ని ఆయన పేరు మీదనే, అంటే గోపా హిల్స్ అని కూడా అంటారు వీళ్ళు. ఆ 371 BCE నుంచి ఉంది ఇది. మనకి ఇంకా పైకి ఉంటుంది అనమాట. ఈ దాల్లేకి దాటి వెళ్ళినాక ఈ శంకరాచార్య టెంపుల్కి వెళ్తామన్నమాట మనము. శంకరాచార్య టెంపుల్ దగ్గర అంతా కూడా మనకు వచ్చేసి సెక్యూరిటీ చెక్ అంత ఉంటుంది. శ్రీనగర్లో మీరు ఎక్కడికన్నా పోండి, సెక్యూరిటీ చెక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే, ఈ శంకరాచార్య టెంపుల్ వెళ్ళేటప్పుడు అంతా కూడా మీకు ఈ వ్యాలీ అది కనపడుతుంది. ఈ శంకరాచార్య టెంపుల్ ఆ హైట్లో ఉండడం వల్ల మనకు అక్కడి నుంచి మనకు టోటల్ శ్రీనగర్ అంతా కనపడుతుంది. మీకు దాల్లేక్ టోటల్గా కనపడుతుంది. 1300-1400 బోట్స్ కనపడతాయి. ఇది చూడండి, స్టెప్స్ చెప్పాను కదా, 245 స్టెప్స్ ఉంటాయండి. ఈ జ్యేష్ఠేశ్వర టెంపుల్ యొక్క ఇదేంటంటే మనకు శంకరాచార్యుల వారికి ఆయన కళ్ళలో కనపడి శివుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇంకా ఇక్కడికి వచ్చి రాలేదే, నన్ను కలవలేదు అన్నట్టుగా అడిగారంట. ఇక్కడికి రావడం వల్ల ఆయన ఇక్కడే తపస్సు కూడా చేశారు శంకరాచార్యుల వారు. ఆయన ఇక్కడే ఏంటంటే సౌందర్య లహరిని కూడా రచించారు అనేది ప్రతీతి అనమాట. ఇక్కడే ఆయన తపస్థలం కూడా మనకు పక్కనే, గుడి పక్కనే ఉంటుంది. జ్యేష్ఠేశ్వర టెంపుల్ కిందనే పక్కన ఒక చిన్న రూమ్ ఉంటుంది. అది కూడా మేము చూపిస్తాం. ఇప్పుడు మేము కూడా వెళ్ళి ఒక 5 మినిట్స్ అక్కడ ధ్యానంలో కూర్చున్నాము. మనం అందరం కూడా అలౌడ్ అనమాట. ఇది ధర్మార్థ ట్రస్ట్ కింద ఉంది. ఇప్పుడు ఈ 1846 కనబడుతుంది కానీ ఈ టైంలోనే ఇక్కడ యాక్చువల్గా స్టేట్స్ అవన్నీ ఇచ్చారు. అంటే 376 BC ఓల్డెస్ట్ టెంపుల్. ఆల్మోస్ట్ లైక్ 1800 ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి. చాలా ఓల్డ్ టెంపుల్. కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్. ఓకే, కంపల్సరీ మీరు అందరూ వెళ్ళాల్సిన టెంపుల్ ఈ శంకరాచార్య టెంపుల్ అయితే తప్పకుండా వెళ్ళండి. ఈ జ్యేష్ఠేశ్వర టెంపుల్ వచ్చేసి మనకు ఒక విధంగా చెప్పంటే మొదటి శివుడు అనే మాదిరి అనమాట. జ్యేష్ఠుడు అంటే అట్లా ఈ జ్యేష్ఠేశ్వర టెంపుల్ రావడం శివుని దగ్గర ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట. మనకు శివుని దగ్గర పెద్ద శివలింగం అండి, చాలా పెద్ద శివలింగం. లోపల తీసేదానికి కుదరదు ఫోటో అది. మనకు చూడండి శ్రీనగర్ అంతా ఎంత బాగా కనపడుతుంది. మొత్తం శ్రీనగర్, దాల్ లేక్, జీలం నది అన్నీ కనపడతాయి అనమాట దీని నుంచి మనకు. ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ మనకు దీని పక్క నుంచి మనకి ఇది కనపడుతుంది. ఇప్పుడు ధర్మార్థ ట్రస్ట్ వాళ్ళు దీన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఇది మనకు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మన 1961లో వచ్చేసి పీఠాధిపతి శంకరాచార్యుల పీఠం వాళ్ళు కూడా ఇక్కడ శంకరాచార్యుని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ బయట చిన్న విగ్రహం చూపించాం కదా స్టార్టింగ్లో, అది వచ్చేసి శంకరాచార్యుల టెంపుల్. ఇది ఇక్కడ ఈ చెట్లన్నీ ఇవే ఉంటాయండి. మనకు పైనుంచి కొండల్లో పెరిగే చెట్లన్నీ ఇక్కడ నుంచి బాగా కనపడతాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. శంకరాచార్యుల టెంపుల్ మాత్రం మిస్ అవ్వద్దండి. ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఈ శంకరాచార్య టెంపుల్ చుట్టుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కిందికి దిగితే మనకు ఒక చిన్నది స్లాబ్ మాదిరి కనపడుతుంది కదా మీకు, అది యాక్చువల్గా శంకరాచార్యుల వారి తపోస్థలం. తప్పకుండా చూడండి, మీకు బయట బోర్డు కూడా చూపిస్తాం మేము. కాసేపు మెడిటేషన్ చేయండి. అంటే ఎందుకంటే అంత గొప్ప మహనీయుడి దగ్గరికి వెళ్ళాం మనము. అక్కడికి వెళ్ళి ఒకసారి మనము అంటే ఒకసారి చేస్తే మనకు అదొక డివైన్ ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా. అందరం వెళ్ళాం మొత్తానికి. వెళ్ళి అదే చూడండి, బోర్డు చూడండి, శంకరాచార్య తపోస్థలం కనబడుతుంది కదా. ఇప్పుడు ఆ చిన్న గుహ లోపలికి వెళ్ళి అక్కడ ఆయన తపస్సు చేశాడు. అక్కడే ఆయన తపస్సు చేస్తే సౌందర్య లహరిని ఆయన రచించింది ఇక్కడే అని చెప్పేసి ప్రతీతి. చూడండి, జగద్గురు శ్రీ శంకరాచార్య తపస్యా స్థలం. ఈ శంకరాచార్యుల వారి తర్వాత దీనికి చాలా గొప్పగా ప్రసిద్ధి గాంచింది శంకరాచార్య టెంపుల్ అని చెప్పేసి అంటారు అక్కడ అందరూ కూడా. ఇక్కడే ఆయన దీంట్లో చిన్న రూమ్ ఇది వీళ్ళు కట్టారు. ఇక్కడ కూర్చొని ఆయన శివుడిని ఆరాధించారు, తపస్సు చేశారు. ఓం నమో శంకరాచార్య. ఇదండి మా శంకరాచార్యుల విజిట్ అనమాట. ఇది డే 2 మాకు దీంతో స్టార్ట్ చేసాము. యాక్చువల్గా శ్రీనగర్ ట్రిప్ చెప్పాలంటే కానీ అక్కడ విజిట్ అంతా కూడా మేము అంత బాగా జరగడానికి కూడా కారణం అందుకు చెప్పాలంటే మనకు మొదట ఈ టెంపుల్ దర్శించుకోవడం వల్ల అనుకుంటాము. పిల్లలతో కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఇక్కడ అంతా వచ్చేసి కాసేపు ఇక్కడ కూర్చునేసి మేము తర్వాత ఈ మెట్లు కూడా చాలా ఎత్తు ఉంటాయండి. మెట్లు మాత్రం ఎక్కేటప్పుడు కొంచెం
స్పేస్ తీసుకుని చూడండి. ఈ ఫోటో చూసారా, ఫస్ట్లో అప్పట్లో ఇలా ఉంది. ఇది బ్రెయిలీ లిపిలో ఉంటుందండి. ఎవరికైనా కళ్ళు లేని వాళ్ళు ఇది వచ్చేసి బ్రెయిలీ లిపిలో ఈ టెంపుల్ యొక్క చరిత్ర చూడడానికి కానీ బట్ నేను ఇక్కడ మాత్రం చూసాను, ఎన్నో టెంపుల్స్ చూశాను కానీ ఎక్కడ ఇలాంటి సౌలభ్యం లేదు. కళ్ళు లేని వాళ్ళు వచ్చేసి బ్రెయిలీ లిపితో చదివి వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అంటే అట్లాంటి ఫెసిలిటీ ఇక్కడ ఉంటుందన్నమాట మనకు. ఇది నేను చెప్పాను కదా, పీఠం వాళ్ళు ఏర్పాటు చేసిన అదే టెంపుల్. ఇక్కడ నుంచి గౌరీకుండ అనేది